హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో దేని గురించి అంటే ఆస్ట్రియాలో ఉన్న బస్సెస్ గురించి నేను మీకు చూపించబోతున్నానంటే, బస్సుల్లో ఏం ప్రత్యేకం ఉంటుంది బ్రదర్ అని మీరు అనుకుంటారేమో. కాదు, నేను మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీరు తెలుసుకుంటారు. ఈ వీడియో మీరైతే చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి, సరేనా? ఇప్పుడు ఒక వైట్ బస్సెస్ వెళ్తున్నాయి కదా, ఈ మామూలుగా ఛార్జింగ్ పెట్టుకొని రోడ్లపై నడిచే బస్సులు. దానిలో ఏం ప్రత్యేకం లేదు. నెదర్లాండ్స్లో కూడా ఇట్లాంటి బస్సులేనమాట. ఇప్పుడు ఒక చర్చి చూస్తున్నారు కదా, అదొక పాతకాలపు చర్చ్ అనమాట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ సాల్జ్బర్గ్. ఇట్లాంటి పాతకాలపు బిల్డింగ్స్ చాలా ఉన్నాయండి. అందుకని బ్రిటిష్ వాళ్ళు కట్టినవి, లేదంటే ఫారిన్ వాళ్ళు కట్టినవన్నీ చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపించిందేమో ఒక మెట్రో స్టేషన్, మిరాబెల్ గ్యారేజ్ అని చెప్పి. దీని ఎదురుగా మిరాబెల్ గార్డెన్స్ అని చెప్పి ఉంటుంది. ఆ గార్డెన్స్ మాత్రం మీరు ఎవరైనా సాల్జ్బర్గ్, ఆస్ట్రేలియాలోని సాల్జ్బర్గ్ వస్తున్నారనుకోండి, ఆ గార్డెన్స్ మాత్రం మిస్ అవ్వద్దు. నేనైతే వీడియో తీయడానికి కుదరలేదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రియా అనమాట. ఇది ఒక బ్యాంక్. మన ఊర్లో బ్యాంకులు ఏమో చిన్న చిన్న బిల్డింగ్స్లో పెట్టి ఉంటుంది కదా, ఇది చూడండి అసలు ఇది ఎంత పెద్ద బిల్డింగ్ అంటే. ఈ కట్టడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. చాలా యునిక్గా ఉందండి, చాలా స్పెషల్గా ఉంది, చాలా బాగుంది అసలు. అందుకనే ఇంకా మన ఇండియాలో కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిన పాతకాలపు ఫారిన్ వాళ్ళు కట్టిన ఇంకా మనం వాడుకుంటున్నాం కదా గవర్నమెంట్ బిల్డింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సెంట్రల్, అది కూడా ఎప్పటిదో కదా. ఇప్పుడు మనమైతే అటువైపు వెళ్ళి బస్సు ఎక్కి ఒక చోటకు వెళ్ళబోతున్నాము. మీరు చూసారు కదా, జీబ్రా క్రాసింగ్ కూడా చూడండి, కలర్ఫుల్గా పెట్టారు. ఇక్కడ ఒక విషయం నేను గమనించింది ఏంటంటే, ఆస్ట్రియా ఈ సాల్జ్బర్గ్ సిటీలో, ఈ ఆస్ట్రియాలోనే అసలు నేను వేరే ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నానండి. ఈ సిటీ చాలా నీట్గా ఉందన్నమాట. చాలా చాలా నీట్గా ఉంది. ఇట్లాగే మన దేశం కూడా ఎప్పుడు అభివృద్ధి చెందుద్దా అని చెప్పి నేను మనసులో అనుకుంటా ఉన్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఒక బస్ స్టాప్కి వస్తున్నాము. ఇప్పుడు నాకు తెలిసి నేను మీకు బస్సెస్ గురించి చెప్తాను అంటున్నాను కదా, ఇట్లాంటి బస్సెస్ మన ఇండియాలో కూడా లేవనుకుంటున్నాను. మీరు చూద్దరు కానీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బస్ స్టాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక బస్సు పట్టుకొని వేరే చోటుకి వెళ్ళి అక్కడి నుంచి మెయిన్ బస్ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మన స్లోవేనియా ప్రయాణం మొదలవుతుంది అనమాట. ఇప్పుడైతే బస్ స్టాప్లో ఉన్నాము. ఆ బస్సు ఎక్కేసి ఇక్కడ దిగేసామండి. ఇప్పుడు ఒక బస్సు నేను మీకు చూపిస్తాను. చూడండి, పైన గడవాసం లాగా ఉంది కదా, ఆ రెండు అదేంటంటే పైన ఎలక్ట్రికల్ వైర్స్ కనిపిస్తుంది చూడండి. ఈ సిటీ మొత్తం ఎలక్ట్రిక్ వైర్స్తో నిండిపోయిందనమాట. బస్సులు వెళ్ళేటప్పుడు ఆ గడవాసాలు ఎటువైపు అయితే అటువైపు అట్లా బెండ్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీరు చూసే నదేమో, ఈ నది పేరు సాల్జాక్ అనమాట. జర్మనీ మరియు ఆస్ట్రియా ఈ రెండు దేశాల్లో ఇది ప్రవహిస్తూ ఉంటుంది. దాని వెనకాల చూసారా కొండలు. ఈ ఆస్ట్రియా నైబరింగ్ కంట్రీ వచ్చి అంటే పొరుగు దేశం వచ్చి స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్లో కూడా ఎటు చూసినా కొండలు అవే ఉంటాయి కదా. ఇదైతే చాలా బాగుంది. ఇంకా ఎట్లాంటి బస్సెస్ మన ఇండియాలో కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి అనుకుంటున్నానండి, ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చాయి. ఇంకా నాకైతే పూర్తిగా ఐడియా లేదు. ఇప్పుడు ఒక బస్సు వస్తుంది కదా, ఇది కూడా చూడండి. మామూలుగా డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, కానీ ఆ గడవాసాలు మాత్రం పైన వైర్లు పట్టుకునే వెళ్తున్నాయి అనమాట. అంటే పూర్తిగా కరెంటుతోనే నడుస్తున్నాయి అనమాట. నెదర్లాండ్స్లో ఇట్లాంటి బస్సులు లేవండి. నేను వేరే ఫ్రెండ్స్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, స్విట్జర్లాండ్లో కూడా సేమ్ ఇదే టెక్నాలజీ అంట. అంటే కరెంటుతోనే నడుస్తుంది అనమాట. ఒక్కరోజు కరెంట్ ఆగిపోతే ఇంకా అప్పుడు ఆ రోజు పరిస్థితి ఏంటా అని నేను ఆలోచించాను. కాకపోతే పక్కాగా అందుకని చెప్పి ఫారిన్ దేశాలు ఇవన్నీ ఇట్లా డెవలప్ అయ్యి ఇంత బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి అనమాట. ఎందుకంటే పొల్యూషన్ ఉండదండి. గ్యాస్, తర్వాత ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వాడితే అసలు పొల్యూషన్ కదా. మన ఇండియాలో ఎక్కడ చూసినా సరే పొల్యూషను. ఈ బస్ చూశారు కదా, అది ఈరోజు ఈ వీడియో ఆస్ట్రియాలో ఉన్న బస్సెస్ గురించి నేను మీకు చెప్దామని చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.